వన్ మీనింగ్ ఎవరైనా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఎక్కడికి బయలుదేరాను ఏంది అని అనుకుంటున్నారా? నేనైతే మా బాబుది స్కూల్లో ఫేర్వెల్ జరుగుతుందండి. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఫేర్వెల్ అయితే జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట బాబు స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ చేయటము. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఫేర్వెల్ అయితే జరుగుతుందండి. ఇంకా అందుకోసమే నేను బయలుదేరుతున్నాను. ఇంతకీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉంటాయండి. ఇంకా ఇక్కడైతే 2 క్యాంపస్ ఉన్నాయండి. దీనికన్నా ముందు ఉండేది అంటే ప్రీ ప్రైమరీ అనమాట. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హై స్కూల్ 3 సెక్షన్స్ అయితే ఉన్నాయండి. 2 క్యాంపస్లో డివైడ్ చేసి అయితే స్కూల్ జరుగుతుందండి. ఇప్పుడైతే హై స్కూల్ సెక్షన్ దగ్గర అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. బాగా కండక్ట్ చేశారండి, చాలా బాగా చేశారు. సార్ వాళ్ళు ఇదంతా కూడా చేసిందంట. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి జరుగుతుంది ఫేర్వెల్ అయితేను. ఆల్రెడీ చెప్పాను కదండి. ఇంక అంతా కూడా గేదర్ అయి ఉన్నారు. పిల్లలతోటి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ సార్ వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే పిల్లలకి ఓన్లీ స్టడీ అంటే స్టడీ లాగా కాకుండా ఆ గ్రౌసరీసు, వెజిటబుల్స్ అన్నీ, కొన్ని బిర్యానీ చెట్టు, ఇవన్నీ కూడా ఒక పాటలాగా నేర్పించారండి. ముందు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంది ఓన్లీ కల్చరల్ ప్రోగ్రామ్సే కదా అనుకుంటున్నారా? కాదండి, చాలా చక్కగా సారు వాళ్ళు ఎంత బాగా చెప్పారు ఏంటి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా బాగా అర్థమైంది. కాసేపు అయితే మ్యూజిక్ పెడతాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. గ్రోసరీ లిస్ట్ అంట, గ్రోసరీ లిస్ట్ అంట, గ్రోసరీ లిస్ట్ అంట. ఇఫ్ యూ ఈట్ యూ వాంట్ ఆల్ అంట, యూ కెన్ గో టు షాప్ అంట, యూ కెన్ బై కెన్ ఫైండ్ ఆల్ అంట. టామ్ టామ్ టామ్. టర్మరిక్ పసుపు అంట, టామరిన్ చింతపండు. టర్మరిక్ పసుపు అంట, టామరిన్ చింతపండు. టర్మరిక్ పసుపు అంట, టామరిన్ చింతపండు. వీట్ పౌడర్ గోధుమ పిండి, రోనాల్లో గోధుమ రవ్వ, కంటి పపట్స్ పడాలు, షుగర్ క్యాండీ, పటిక బెల్లం, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు. గ్రోసరీ లిస్ట్ అంట, గ్రోసరీ లిస్ట్ అంట, గ్రోసరీ లిస్ట్ అంట. ఇఫ్ యూ వాంట్ ఆల్ అంట, యూ కెన్ గో టు షాప్ అంట, యూ కెన్ ఫైండ్ ఆల్ అంట. టామ్ టామ్ టామ్. తెలుగు మీనింగ్స్. లిసన్ దిస్ కేర్ఫుల్, I will make you cheerful. You will get subjects along with the meanings, okay? I means నేను అంట, we means మేము మనము, you means నువ్వు మీరు, he అతడు, they means వాళ్ళు వారు, it means అది ఇది, she means ఆమె nothing ఏమీ లేదు, somebody someone మీనింగ్ ఎవరు, anybody anyone మీనింగ్ ఎవరైనా, everybody everyone మీనింగ్ ప్రతి ఒక్కరు, nobody no one మీనింగ్ ఎవరు లేరు, something ఏదో, anything ఏదైనా, everything ప్రతి ఒక్కటి, all అందరంట. ఓకే 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 నాట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఈ రకంగా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం అయితే వచ్చేసింది. ప్రిన్సిపాల్ గారు ఆల్రెడీ పైన స్టేజ్ పైన ఉన్నారు కదండి, వాళ్ళ వైఫ్ అనమాట. ప్రైమరీ సెక్షన్ ప్రిన్సిపాల్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు. ప్రైమరీ సెక్షన్ ఒకళ్ళు, హై స్కూల్ సెక్షన్ ఒకరు అనమాట. ఇక్కడైతే సార్ అనౌన్స్ చేస్తున్నారండి.
ప్రైజ్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేస్తాము. ఏ క్లాస్ వాళ్ళకి ఎవరెవరికి ఏమొచ్చిందో దాని ప్రకారం ఆ స్టూడెంట్స్ అలాగే ఆ క్లాస్ టీచర్ కూడా స్టేజ్ పైకి రావాలని అయితే చెప్తున్నారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి అయితేనేమో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాస్ మెడల్ గిఫ్ట్ చేస్తున్నారండి. అంతేకాకుండా ఇంకా థర్డ్ క్లాస్ నుంచి అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. థర్డ్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 322, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకైతే 111 ఇస్తున్నారు. ఫోర్త్ క్లాస్కి కూడా అంతేను. ఫిఫ్త్ క్లాస్కి అయితేనేమో ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి 333, సెకండ్ ప్రైజు 222. ఇలా క్లాసెస్ పెరిగే కొంది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందండి. ముందుగా చిన్నపిల్లల నుంచి అయితే స్టార్ట్ చేశారండి. ప్రైమరీ సెక్షను ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, సెకండ్ క్లాస్ వాళ్ళకైతే మెడల్స్ ఇచ్చారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అలాగే బ్రాస్ మెడల్. ఏ సెక్షన్, బి సెక్షన్ అనమాట. ఫస్ట్ వచ్చింది ఏ సెక్షన్ వాళ్ళకి, ఇప్పుడు బి సెక్షన్. అలాగే ఇప్పుడు సెకండ్ క్లాస్ వాళ్ళకి ఏ సెక్షన్ వాళ్ళకి, అలాగే బి సెక్షన్ వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇంకా థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ వాళ్ళకైతేనేమంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 322, సెకండ్ వచ్చిన వాళ్ళకైతే 111 అయితే మనీ అయితే ప్రైజ్ చేశారు, ప్రైజ్ మనీగా ఇచ్చారనమాట. అలాగే ఇంకా ఫోర్త్ క్లాస్కి వచ్చేటప్పటికి, ఫిఫ్త్ క్లాస్కి వచ్చేటప్పటికి 333, అలాగే 22. ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి 333, సెకండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి 322 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అండి, మా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా మేము ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చేసింది. బాబు బెస్ట్ ఫ్రెండ్ అండి శివానంద్. ఫస్ట్ ప్రైజ్ వాడికి వచ్చింది వాళ్ళ క్లాస్లో, సెకండ్ ప్రైజ్ అయితే మా బాబుకి వచ్చింది. నేను ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చేసింది. వాడి ఆనందానికైతే హద్దులే లేవండి. ఎలా పరిగెడుతున్నారో ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి. చాలా చక్కగా వెళ్ళి స్టేజ్ అయితే ఎక్కేశారు. ఇంకా బాబు పేరెంట్స్ని కూడా పైకి రమ్మన్నారండి స్టేజ్ పైకి. ఇంకా నేను కూడా వెళ్తున్నాను పైకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఇచ్చే ప్రైజ్ ఎంత అని కాదండి, మన పిల్లలు అలా ఒక స్టేజ్ మీదకి ఎక్కి ఒక ప్రైజ్ తీసుకోవడం అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. చిన్న అచీవ్మెంట్ కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా చిన్న బాబు చాలా ఆనందపడ్డాడు. కాకపోతే వాడికి చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ వచ్చేదంటే ఈసారి సెకండ్ వచ్చిందని కొంచెం బాధపడ్డాడు. ఏం కాదు నాన్న, నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, ఈసారి ఫస్ట్ తెచ్చుకో అని చెప్పాను. వాళ్ళ క్లాస్ టీచర్ గారు కూడా పైకి వచ్చారనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చెక్ అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత మన బాబుకి కూడా మనీ ప్రైజ్ అయితే ఇచ్చారండి. నా ఆనందాన్ని అయితే తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.